ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 13వ వచనము. భక్తుడి విధంగా అంటున్నాడు, యెహోవా నిరంతరము రాజయ్యున్నాడు. ఆయన దేశముల నుండి అన్యజనులు నశించిపోయిరి. యెహోవా లోకులికను భయకారులు కాకుండానట్లు బాధపడు వారి కోరికను నీవు వినియున్నావు. తండ్రి లేని వారికిని నలిగిన వారికిని న్యాయము తీర్చుటకై నీవు వారి హృదయమును స్థిరపరిచితివి, చెవియొగ్గి ఆలకించితివి. సహోదరి సహోదరులారా, ప్రభు సర్వకాలం విడనాడడు. ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగుజేయడు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, యాకోబును బట్టి సంతోషముగా పాడుడి, రాజ్యములకు శిరస్సునగు జనమును బట్టి ఉత్సాహధ్వని చేయుడి, ప్రకటించుడి, స్తుతి చేయుడి. యెహోవా ఇజ్రాయేలులో శేషించిన నీ ప్రజలను రక్షింపుమని బ్రతిమలాడుడి. ఉత్తర దేశముల నుండి నేను వారిని రప్పించుచున్నాను. గ్రుడ్డివారినేమి, కుంటివారినేమి, గర్భిణులనేమి, ప్రసవించు స్త్రీలనేమి బోధిగంతముల నుండి అందరినీ సమకూర్చుచున్నాను. మహాసంగమై వారిక్కడికి తిరిగి వచ్చెదరు. వారు ఏడ్చు వచ్చెదరు. వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును. వారు త్రొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను నీళ్ల కాలవ యొద్ద వారిని నడిపింతును. ఇజ్రాయేలునకు నేను తండ్రిని కానా? ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా? జనులారా, యెహోవా మాట వినుడి. దూరమైన ద్వీపముల్లోని వారికి దాన్ని ప్రకటించుడి. ఇజ్రాయేలును చెదరగొట్టిన వారిని సమకూర్చి గొర్రెల కాపరి తన మందను కాపాడునని తెలియజేయుడి. యెహోవా యాకోబు వంశస్థులను విమోచించుచున్నాడు. వారికంటే బలవంతుడైన వారి చేతుల నుండి వారిని విడిపించుచున్నాడు. పౌలు భక్తుడి విధంగా అంటున్నాడు, మన తండ్రిని దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానమును మీకు కలుగునుగాక. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణ అనుగ్రహించే దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడు, ఆ ఆదరణతో ఎట్టి శ్రమల్లో ఉన్నవారిని నేను ఆదరించుటకు శక్తిగల వారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు. క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగూ విస్తరించుచున్నవో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది. మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకును రక్షణ కొరకును పొందుదుము. మేము ఆదరణ పొందినను మీ ఆదరణ కొరకై పొందుదుము. ఈ ఆదరణ మేము కూడా పొందుచున్నట్టి ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధకమై ఉన్నది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనుషులను సంతోషపెట్టు వారమైనట్టు కంటికి కనబడవలనని కాక ప్రభువునకు భయపడుచు శుద్ధాంత కరుణ గల వారమై శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయంలోనూ విధేయులైండుడి. ప్రభు వలన స్వాస్యమును ప్రతిఫలముగా పొందుదమని ఎరుగుదుము గనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభు అయిన క్రీస్తునకు దాసులై ఉన్నారు. అన్యాయముగా చేసిన వానికి తాను చేసిన అన్యాయము కొలది మరలా లభించును. పక్షపాతం ఉండదు. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు నీవు నీ యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడదువని, తండ్రి లేని వారికిని నలిగిన వారికిని న్యాయము తీర్చుటకై నీవు వారి హృదయమును స్థిరపరచదువని, చెవియొగ్గి ఆలకించుమని వ్రాయబడి ఉంది. తండ్రి నీకు స్తుతులు. దేవా, మేము ఏ స్థితిలో ఉన్నను నీ తట్టు తిరిగి నీకు మొరపెట్టే వారముగా, నీ కృప కొరకు కనిపెట్టుకునే వారముగా ఉండుటకు కృప చూపమని, నీ వలన స్వాస్యముగా ప్రతిఫలం పొందుదమని మేము ఎరుగుదుము గనుక మేమేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక నీ నిమిత్తమని మనస్ఫూర్తిగా చేసేవారముగా ఉండుటకు సహాయము దయచేయమని, అన్ని విషయంలోనూ నీకు విధేయత చూపే ఆత్మీయత మాలో ప్రతి ఒక్కరికి మీరే దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.